హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది టమాటా కరివేపాకు పచ్చడి అండి. ఒక అరకిలోకి పైన టమాటాలు తరుక్కున్నాను. కరివేపాకు ఒక బేసండ్ కరివేపాకు తీసుకున్నాను. దీంట్లోకి కారానికి సరిపోయేట్టుగా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎవరిష్టం వాళ్ళది, రెండు కలిపేసుకుంటేనే దీంట్లో బాగుంటుందండి. దీంట్లోకి మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు. దీంట్లోకి మెయిన్గా ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని నూనెలో వేయించుకోవాలండి. పప్పులోకి అది పోపు ఎవరిష్టం వాళ్ళదండి, వేసుకోకపోయినా బాగుంటుంది. అది ఇంట్లో కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె అండి. ఇది టిఫిన్లలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. బాగుంటుంది. ఇది ఎలా అయినా చేసుకోవచ్చు. ముందు కొంచెం పోపు వేసుకుందాం. మనం ఎప్పుడు లాగానే ఇది ఎవరిష్టం వాళ్ళదండి. పోపు మటుకు ఎవరిష్టం వాళ్ళదేను, వేసుకోకపోయినా బాగుంటుంది. ఎందుకంటే పప్పుల మీద నలుగుతుంది కదండి, బాగుంటుంది. అది కూడా అది ఆప్షన్ అండి, ఎవరిష్టం వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోకి పోపులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు వేసాను. అది కొంచెం తీసుకుంటే సరిపోతుంది. పప్పులుగా చాలా బాగుంటుంది పచ్చడి. ఇది 2-3 రోజులు ఉంటుందండి. టిఫిన్లలో కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 2 రోజులు ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు అనే ఛానల్ని. ఇష్టమైన వాళ్ళు లైక్ కొట్టండి, నచ్చితే, రెసిపీ నచ్చితే. ఏదో నాకు చేతనం చేస్తున్నాను, ఎంకరేజ్ చేయండి. మీ కామెంట్స్ని కూడా స్వీకరిస్తాను. ఎలా ఉన్నా దాన్ని సర్వ్ చేసుకుని, ఎందుకంటే నేను రోజు క్యారియర్లు చేసుకుంటూ ఇది చేస్తానండి. ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం, ఎందుకంటే అది చేసుకునే టైంకి నల్లబడిపోతుందండి. నూనెగానే ఉంటుంది పచ్చడి, అందుకని కొంచెం ఆకుకూర పచ్చళ్ళలో ఆయిలీగా ఉంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందట. అలా చేయమన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు మనం పప్పులు వేసుకున్నాం కదండి, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు ఊరికే వేసానండి కొంచెం. ఏదైనా పచ్చట్లోకి అలా నలిగితే చాలా టేస్టీగా ఉంటుంది. అది మిరపకాయలతో కలిసి ఇది గ్రైండ్ చేసుకొని అది రఫ్గా గ్రైండ్ చేయొచ్చు. ఇవి గ్రైండ్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకనే ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా ఈ పచ్చడి బాగుంటుందండి. అన్నంలోకి అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇది 3 వంతులు వేగిన తర్వాత మిరపకాయ, పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, అవి వేయించుకోవాలి. ఇవ్వండి వేస్తున్నాను మిరపకాయ, పచ్చిమిరపకాయ. ఇవి కూడా తీసుకున్న తర్వాత వేయించుకోవాలండి. కరివేపాకును, టమాటాలు. చింతపండు వేయటం లేదండి, ముందు పాయింట్ చెప్తున్నాను. ఎక్కువ చింతపండు తినద్దు అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది.
ఇవ్వండి, మెంతులు బాగా ఎర్రగా అయిపోయినాయి. ఏదైనా ఎర్రగా ఏగితేనే బాగుంటాయి టేస్ట్. పచ్చి పచ్చిగా ఉంటే ఆ పచ్చడి కూడా టేస్ట్గా ఉండదు, తొందరగానే పాడైపోతుంది. ఇది తెలియదని కాదు, మ్యాక్సిమం అందరికీ తెలిసే, చూసే వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళే కాబట్టి మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నానండి, తెలియని వాళ్ళకి. చింతపండు వేసుకోకపోతే కూడా ఇదే కదండి, చింతపండు ఎక్కువ తినద్దు అంటున్నారు కదా, చింతపండు తినకుండా టమాటాలు వేస్తున్నాం. ఇది కూడా ఆరోగ్యరీత్యా మంచిదే కదా. కరివేపాకుతో ఇదివరకు కరివేపాకు నిలవ పచ్చడి, కరివేపాకు పాతకాలంలో మిరపకాయ పచ్చడి 2-3 రకాలు చూపించాను. కరివేపాకు మామిడికాయ, కరివేపాకు కొబ్బరి, అలా అన్ని రకాలు చూపించాను. నూనె వేసుకోవద్దనుకున్న వాళ్ళు, తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోకుండా ఉండండి, పర్వాలేదు. కరివేపాకు అండి, ఒకసారి వేయించుకున్నాం. ఏదైనా నూనెలో వేయించుకుంటుంటే బాగుంటుందండి. ఇదే కాదు, మనం ఉడకబెట్టుకోవాలనుకున్నాం కూడా ఒక్కసారి నూనెలో వేయించుకొని నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, అంటే ఉడకబెట్టేదంటే ఆలుగడ్డలో ఉడకబెట్టం కాదు, ఇట్లా కూరగా చేసుకొని వాటర్ కలుపుకోవాలి అనుకున్నవి కొంచెం వేయించుకుంటే బాగుంటాయి. అది చాలా వేయించుకుంటే బాగుంది. చూసుకొని అది ఉడికినట్టు ఉంటే ఆ టేస్ట్ వేరుంటుందండి, వేగిన టేస్ట్ వేరుంటుంది. చూసుకొని చేసుకోండి. టమాటాలు వేసేస్తున్నాను. దీంట్లోకి పసుపు, దిప్పుకుంటూ పచ్చడి చేసుకోబోతూ కొత్తిమీర వేసుకున్నామండి. పసుపు, ఉప్పు వేసాను. ఒక 10 minutes మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ టేస్ట్గా అక్కర్లేదు, కొంచెం స్మెల్ వస్తూ ఉండాలి, కరివేపాకు స్మెల్ బాగుంటుంది. దీంట్లో ఇందాక పప్పులు వేయించుకునేటప్పుడే 2 వెల్లుల్లిపాయలు వేయించుకునే వాళ్ళు వేయించుకోవచ్చండి, అది మీ ఇష్టం. మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది కలుపుకొని మీకు పచ్చడి చేసి చూపిస్తానండి. ఇక చల్లారిన తర్వాత పచ్చడి చేసి మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో. ఇంతేనండి పచ్చడి. పోపు వేసాను చూడండి ఎంత బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. దేంట్లోకైనా ఉపయోగించుకోవచ్చు, అన్నంలోకి, దీనికి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.